మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే. అమలు చేయాలి. అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన రైతు భరోసాను వెంటనే. అమలు చేయాలి. అమలు చేయాలి. రైతు భరోసాను వెంటనే. అమలు చేయాలి. అమలు చేయాలి. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇలా నివాళులు అర్పిస్తూ గాంధీ గారికి కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను బూటక హామీలని ఈ రోజుకి వాళ్ళ అధికారంలో వచ్చే 420 రోజులు అవుతుంది. కావున జ్ఞానోదయం కలిగియాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి ఈ హామీలను నెరవేర్చే విధంగా అతనికి ఇచ్చేయాలని చెప్పి మేము ఈ రోజున గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి అధికారంలో వచ్చి 420 హామీలు ఒకటి రైతులకు రుణమాఫీ ఇస్తాను, 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు వంచడం, దానికి ఎగనామం పెట్టిండు. తర్వాత రైతు బీమా, రైతు బంధు, రైతు భరోసా అయితే ఇప్పుడు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానది ఇప్పుడు కూడా అది కూడా ఎగనామం పెట్టిండ్రు. మళ్ళీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము ప్రతి ఒక్క విద్యార్థికి చెప్పి అది కూడా ఎగనామం పెట్టిండ్రు. మరి ఇవన్నీ 420 రోజులైనా కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా ఇంకా అధికారంలో కొనసాగుతున్నారు. అధికారమే పరమావధిగా ఈ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇలా వాళ్ళందరినీ కర్షకులను, కార్మికులను, అందరినీ రైతులను వంచి ఇలా అధికారంలోకి వచ్చిండు. కాబట్టి అతనికి ఏ ఒక్క అధికారం ఉండే అర్హత లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులారా మీరు దీని మీద పునరాలోచించండి. రేవంత్ గారు ఏ విధంగా హామీలు ఇచ్చిండో, మరి ఎందుకు విస్మరించిండో, ఎందుకు ఎగనామం పెడుతున్నాడో, అది మరి ఎందుకు మీరు అధికారులు ఉన్నారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ మేము 100 రోజులు అధికారం రాగానే రుణమాఫీ చేస్తామని అన్నారు. ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? మరి ఈ విధంగా మోసం చేస్తూ అధికారంలో వచ్చి ఇవి ఇంకా మీరు ఎట్లా ఉంటారు సీట్ మీద? దీని మీద మేము పెద్ద ఎత్తున మా కేసీఆర్ గంపగొడత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము కామారెడ్డి నుంచి ఉద్యమం చేస్తాం, అందరిని ఏకం చేస్తాం. వెంటనే ఈ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ కామారెడ్డిలో ఈ రోజు అందరి సమావేశం హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రీతమ నాయకులు గంపగొడత గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు ఏర్పడి 420 రోజులు కావస్తుంది. 420 హామీలు ఇచ్చిన ఈ 420 రేవంత్ రెడ్డికి కళ్ళు ఇప్పటికైనా కానీ బుద్ధి వచ్చి అతని కళ్ళు తెరవాలని మహాత్మా గాంధీ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు, కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పేది ఒకటి, మీరు ఎలాగైతే తెలంగాణ సభ్య సమాజాన్ని మీరు మోసం చేసి 420 హామీలు ఇచ్చిరో వాటిని తక్షణమే అమలు చేయాలి. మీరు చేతగాక ఇలాంటి అలవిగానే హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని కుదేలు చేస్తున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాలను కేసీఆర్ గతంలో అందరినీ కడుపులో పెట్టి చూసుకున్నాడు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా అసంతృప్తితో ఉండి మీ యొక్క హామీని కూడా నిలబెట్టలేక మీరు చేతగాని దద్దమ్మలా మిగిలిపోతున్నారు. ఇకనైనా మీరు కళ్ళు తెరిచి మీ యొక్క రేవంత్ రెడ్డి గారు మీరు మీ సీటుని కాపాడుకోవడం, మీ కాంగ్రెస్ హైకమాండ్కి డబ్బులు పంపడం తప్ప మీరు ఎలాంటి అభివృద్ధికి నోచుకుంటలేరు. మీరు మీ సీటుని కాపాడుకోవడానికి కాలయాపన చేస్తున్నారు తప్ప కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నిటి కూడా మీరు కొర్రీలు పెట్టుకుంటా లబ్ధిదారులందరినీ కూడా మీరు కట్ చేసుకుంటా అందరి ఒక పాపాలను మీరు ఒడగట్టుకుంటున్నారు. ఇకనైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటున్నాం. రాబోయే రోజుల్లో మీరు 420 హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ సభ్య సమాజం మిమ్మల్ని ఊరుకోదు. మిమ్మల్ని భారతదేశ వరకు కూడా మీరు గద్దె దిగే వరకు మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధనన్న గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గాంధీ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 దొంగ హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్లో గల గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఆ అమలు విషయంలో జాప్యాన్ని బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఎన్నికల సమయంలో బీసీ సప్లాన్ అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ సభ పెట్టి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. అదేవిధంగా వరంగల్లో రైతు డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా హైదరాబాద్లో విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ నీరు గారిపోయింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చినాక మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకున్నటువంటి మీ పార్టీ
మీరు ఎప్పుడైనా నోటిఫికేషన్లు ఇచ్చిరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ నోటిఫికేషన్ మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనే విషయాన్ని నిరుద్యోగులందరికీ కూడా తెలుసు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి హైదరాబాద్ కేంద్రంలో ఆందోళన చేస్తే వారిపైన లాఠీ చార్జీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పేసి మొత్తం కూడా అనుకుంటా ఉన్నాం. దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేయాలి. అదేవిధంగా మహిళలకు 4000 పింఛన్ ఇస్తామని చెప్పిర్రు. కానీ నేటికి కూడా ₹1 కూడా ఏ మహిళ కూడా పింఛన్ పెంచకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకు ₹2500 ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా స్కాలర్షిప్లు పెంచుతామన్నారు. అదేవిధంగా నూతన విద్యా సంస్థలు తీసుకోమని చెప్పిర్రు. కానీ ఏవి కూడా కేవలం మాటలకే పరిమితమైనరు. అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమైపోయారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ప్రయత్నం మొదలు పెట్టండి. పెట్టకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీ వెంట పడతాం. మీరు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరి